Stage Pass, Institute of Gaming. For more details, contact 709396596. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. సో సీజనల్ చేంజెస్ అయితే జరుగుతున్నాయి. వేసవి కాలం నుంచి వర్షాకాలంలోకి వచ్చేసాము. చక్కగా వర్షాలు కూడా పడుతున్నాయి. ఇప్పుడు సీజనల్ వ్యాధులు చాలా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. సో అందరికీ యోగా చేయాలని ఉంటుంది, బట్ చాలా మంది చేయలేరు. మరి యోగా చేయకుండా కూడా ఆహారపు అలవాట్లు మార్చుకొని ఎలాంటి డిసీజెస్ రాకుండా ఉండొచ్చు, ఈ విషయం గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం అంతా ఉన్నారు పతంజలి యోగా సమితి తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ వాస్పరి శివుడు గారు. మాట్లాడేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్ అండి. సరే, యోగా చేయడం అనేది అందరికీ చేయాలని ఉంటుంది. దానివల్ల ఎంత ఆరోగ్యమైన ప్రయోజనాలు ఉన్నాయండి. బట్ చాలా మంది స్కిప్ చేస్తూ ఉంటారు. టైం లేదనో ఏదో ఒక ఎక్స్‌క్యూజెస్. సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ రెయినీ సీజన్‌లో మన ఫుడ్ హ్యాబిట్స్ ద్వారా ఎలా ఆరోగ్యంగా ఉండొచ్చు, ఈ విషయాన్ని తెలియజేయండి. తప్పకుండా అండి. ముందుగా ఐ డ్రీమ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్సుమాంజలు. అలాగే మీకు కూడా. నమస్తే. మీరన్నట్టుగానే యోగా చేస్తే అందరూ ఆరోగ్యంగా జీవించవచ్చు. ఇది 100కు 100% నిజం. కానీ యోగా చేయడానికి ఇప్పుడు మారినటువంటి యాంత్రిక జీవన విధానంలో అనేక మందికి వీలు అవ్వకపోవచ్చు. దానికి రకరకాల కారణాలుంటాయి. అయినప్పటికీ మనం ఈ సీజన్‌లో, రెయిన్ సీజన్‌లో ఆరోగ్యంగా జీవించవచ్చు. ఎలాగా మన యొక్క ఆహార నియమాలు, ఫుడ్ హ్యాబిట్స్, అలాగే మన లైఫ్ స్టైల్‌ని కొద్దిగా చేంజ్ చేసుకొని మనం ఆరోగ్యంగా జీవించవచ్చు. దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. మీరు అడిగినట్టుగా మొన్నటిదాకా 10-15 డేస్ ముందు వరకు రెయిన్ సీజన్‌లో, మన సమ్మర్ సీజన్‌లో ఉన్నాం. ఇప్పుడు సడన్‌గా మనం రెయిన్ సీజన్‌లోకి వచ్చాం. మన వాతావరణంలో నిరంతరం మార్పులు జరుగుతూ ఉంటాయి. ఇది సహజం. ఆ మార్పుల యొక్క ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో, ఆ వాతావరణంలో జరిగిన మార్పు ఎఫెక్ట్ మన శరీరం పైన, మన బాడీ పైన తప్పకుండా దాని యొక్క ప్రభావం పడుతుంది. ఎందుకంటే ఈ ప్రకృతిలోంచే, ఈ నేచర్‌లోంచే మన బాడీ కూడా వచ్చింది. హ్యూమన్ బాడీ కూడా ఈ నేచర్‌లోంచే వచ్చింది. కాబట్టి ఈ నేచర్‌లో, ప్రకృతిలో జరిగే ప్రతి మార్పు యొక్క ప్రభావం మన దేహం పైన పడుతుంది. ఆ మార్పుగా అనుసరించి మన ఆహార నియమాలని, మన జీవన విధానాన్ని కొద్దిగా అన్వయించుకొని, మార్చుకొని మనం ఆరోగ్యవంతంగా జీవించవచ్చు. ఓకే. ప్రత్యేకంగా ఈ వర్షాకాలంలో సడన్‌గా వర్షం పడడం వల్ల ఈ భూమిలో ఉన్నటువంటి, అలాగే ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఈ వైరస్ అండ్ బ్యాక్టీరియా అంతా బాగా స్ప్రెడ్ అవుతుంది. అప్పటిదాకా నిక్షిప్తంగా ఉన్నటువంటి బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ ఈ వర్షం కారణంగా ఒకసారి వాతావరణంలో స్ప్రెడ్ అవుతుంది. అది అందరికీ, పిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ అందరికీ అనేక రకాల బ్యాక్టీరియల్ అటాక్ అండ్ వైరస్ అటాక్. దీని ద్వారా మనకి జలుబు రావడము, సడన్‌గా తుమ్ములు రావడము, ఫీవర్ రావడము, సీజనల్‌గా ఫీవర్ రావడం, ఇవన్నిటి కారణంగా బ్యాక్టీరియల్ అండ్ వైరస్ స్ప్రెడ్ కావడం. దీన్ని మనం తీసుకునే ఆహారంలో కొద్దిగా మార్పు చేసుకొని ఈ వైరస్ యొక్క, అలాగే ఈ బ్యాక్టీరియా యొక్క ప్రభావాన్ని మనం ఫేస్ చేయొచ్చండి. ముఖ్యంగా ఈ సీజన్‌లో కఫతత్వం మన శరీరంలో పెరుగుతుంది. కఫతత్వం డామినేట్ చేస్తుంది. దాంతోని ఈ సీజన్‌లో ముఖ్యంగా వాటర్ విషయానికి వస్తే, బాగా వేడి చేసి చల్లార్చినటువంటి నీటిని తీసుకోవచ్చు. అంటే బాగా మరిగించి కాచి. ఈ వాటర్‌లో బ్యాక్టీరియా లోడ్ ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు. కాబట్టి ఆ వాటర్‌లో ఆ బ్యాక్టీరియా అంతా కిల్ చేసే వరకు వేడి చేయాలి. తర్వాత మనం దాన్ని కొద్దిగా చల్లబరుచుకొని మనం తాగే సమయానికి బాడీ టెంపరేచర్‌కి ఈక్వల్‌గా ఉండాలి. మరి చల్లగా చేసుకొని తాగకూడదు. అంటే గోరువెచ్చగా వామ్ వాటర్. మనం ఎప్పుడు తాగినా 24 అవర్స్‌లో ఎప్పుడు తాగినా ఈ వామ్ వాటర్ తీసుకోవాలి. ఇలా తీసుకుంటే మన బ్యాక్టీరియా యొక్క వాటిని కిల్ చేసి జీరో బ్యాక్టీరియా వాటర్ మనం తీసుకోవచ్చు. దాంతోపాటుగా ఈ ఆహారం విషయానికి వస్తే, సమ్మర్‌లో తీసుకున్నటువంటి ఆహారానికి సరిగ్గా రెయిన్ సీజన్‌లో వ్యతిరేక స్వభావం ఉన్నటువంటి ఆహారం తీసుకోవాలి. సమ్మర్‌లో మనం వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్నటువంటి ఆహారం తీసుకునేవాళ్ళం. మిర్చి మసాలాలు తక్కువగా ఉన్నటువంటి ఫ్రూట్స్, తర్వాత జ్యూసెస్, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకునేవాళ్ళం. సరిగ్గా ఈ సీజన్‌లో, రెయిన్ సీజన్‌లో
దానికి వ్యతిరేకమైనటువంటి వాటర్ కంటెంట్ తక్కువగా ఉన్నటువంటి ఫుడ్ తీసుకోవాలి. అలాగే మిర్చి మసాలాలతో కూడినటువంటి ఆహారం ఎక్కువగా తీసుకోవాలి. ఈ బ్యాక్టీరియాని, వైరస్‌లని సహజంగా మన బాడీ ఎదుర్కోవాలంటే మనం తీసుకునే ఆహారంలో ఈ మిర్చి మసాలాల యొక్క మోతాదు ఎక్కువగా ఉండాలి. మనం ఇక్కడ మసాలాలు అంటున్నాం కదా! నిజానికి ఇవి మసాలాలు కావు. మనం పెట్టుకున్నటువంటి పేరు. నిజానికి ఇవి మెడిసిన్స్. ఓకే. ఇప్పుడు లవంగాలు కానీ, యాలకులు కానీ, దాల్చిన, హ్మ్, అల్లం, వెల్లుల్లి, ఈ మిరియాలు, శొంఠి ఇవన్నీ మన ఆహారంలో కొంచెం ఎక్కువ మోతాదులో ఉండాలి. నిజానికి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి అనేక రకాల వ్యాధుల్ని తగ్గించే స్వభావం ఉన్నటువంటి మెడిసిన్స్ ఇవి. మంచి మెడిసిన్స్ ఇవి. వీటి మోతాదు మన ఆహారంలో ఎక్కువగా ఉండాలి. ఈ మన వంటలో, మన భోజనంలో ఇప్పుడు చెప్పినటువంటి వంటింట్లో ఉన్నటువంటి మసాలాలతో లవంగ, యాలక్కు, దాల్చిన, వెల్లుల్లి, అల్లము, మిరియాలు, శొంఠి ఇవన్నీ కూడా మెడిసిన్స్ అనేక వ్యాధులు తగ్గించే, ముఖ్యంగా ఈ కఫతత్వాన్ని, వైరస్ని, బ్యాక్టీరియాని నిరోధించే సామర్థ్యం వీటికి ఉంటుంది. ఇవి అలాగే పచ్చిమిర్చి కూడా. ఇవి మనం ఈ సీజన్లో ఎక్కువగా తీసుకోవాలి. సడన్గా ఇప్పుడు సాయంత్రం వర్షం పడింది అనుకోండి. సాయంత్రం వర్షం పడినప్పుడు ఒక్కసారిగా వాతావరణం చల్లబడుతుంది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడితే మన శరీరంలో వాతం పెరుగుతుంది. వాతం పెరిగితే సడన్గా మనకు తెల్లారి వరకు, రాత్రి వరకు బాడీ పెయిన్స్ వచ్చేస్తాయి. ఇవి రాకుండా ఉండాలంటే, ఆ వాతాన్ని తగ్గించుకోవాలంటే సీజన్గా సాయంత్రం వర్షం పడితే మీరు ఏం చేస్తారు? సహజంగా చక్కగా బజ్జీలు వేసుకొని తినేస్తారు. అది కరెక్ట్. ఇది సీజనల్గా సైంటిఫిక్ ఫుడ్ హ్యాబిట్ అండి ఇది. ఖచ్చితంగా సాయంత్రం వర్షం పడితే మిర్చి పకోడీలు, బజ్జీ పకోడీ. ఇక్కడ మళ్ళీ ఉల్లిపాయ పకోడీ తీసుకోకూడదండి. ఉల్లిపాయ మళ్ళీ వాతం చేస్తుంది. సాయంత్రం పూట ఉల్లిపాయ తీసుకోకూడదు. పచ్చిమిర్చి మరియు ఆయిల్, ఈ రెండు మన బాడీలోకి వెళ్ళాలి. ఆయిల్ కూడా వేడిని పెంచుతుంది, వాతాన్ని తగ్గించేది ఆయిల్. అండ్ ఈ చల్లదనాన్ని, సడన్ గా పెరిగినటువంటి చల్లదనాన్ని తగ్గించే గుణం పచ్చిమిర్చికి ఉంటుంది. ఈ రెండు ఎలా తీసుకుంటాం మనం? శనగపిండి బజ్జీతో కలిపి తీసుకోవచ్చు. అంటే సాయంత్రం వర్షం పడిందంటే ఈ మిర్చి పకోడీలు, మిర్చి బజ్జీ తప్పకుండా తీసుకోవాలి. ఇది మన ట్రెడిషనల్ ఫుడ్ అండి. వేల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ఇది. బయట వర్షం పడిందంటే మనం రోడ్డెంబడి వెళ్తుంటే కనిపిస్తూ ఉంటారు. అందరు ఎక్కడుంటారు? గుంపుగా మిర్చి బజ్జీ బండి ఎక్కడ ఉంటే అక్కడ ఉంటారు. అది సైంటిఫిక్ అంటే ఈ సీజన్లో అది తప్పకుండా తీసుకోవాలి. అలాగే మన భోజనంలో కూడా ఈ సీజన్లో, వర్షాకాలం సీజన్లో సహజంగానే వాతావరణంలో వాటర్ కంటెంట్, తేమ ఎక్కువగా ఉంటుంది. వాటర్, ఆ గాలిలో ఉన్నటువంటి వాటర్, నీటి శాతాన్ని మన స్కిన్ రంధ్రాల ద్వారా అబ్జార్ప్షన్ చేసుకుంటుంది. అందుకని ఈ సీజన్లో వాటర్ క్వాంటిటీ తక్కువగా తీసుకోవాలి. అలాగే వాటర్ క్వాంటిటీ మన ఈ ఆకుకూరల్లో ఎక్కువగా వాటర్ క్వాంటిటీ ఉంటుంది. ఈ ఆకుకూరలు తక్కువగా తీసుకోవాలి. ఆకుకూరలు తక్కువగా తీసుకోవాలి. మనం సహజంగా తీసుకునేటువంటి వాటర్ క్వాంటిటీ కూడా కొంచెం తక్కువగా తీసుకోవాలి. ఎలాగో వాతావరణంలో వాటర్ని మన బాడీ అబ్జర్ప్షన్ చేసుకుంటుంది. అలా తీసుకుంటూ ఇప్పుడు చెప్పినటువంటి ఆహారంలో ఈ మసాలాలతో కూడినటువంటి ఘాటైనటువంటి పదార్థాలని మనం ఎక్కువగా తీసుకోవడం ద్వారా ఈ వైరస్ని, బ్యాక్టీరియాని ఫేస్ చేసి మనల్ని ఆరోగ్యంగా ఉంచేటువంటి సామర్థ్యం వాటికి ఉంటుంది. ఆకుకూర, అందుకనే చూడండి, ఆకుకూరల్లో వర్షాకాలంలో ఆకుకూరల పైన బ్యాక్టీరియా ఎక్కువ ఫామ్ అవుతుంది. అది మనకు నేరుగా మన స్టమక్లోకి వెళ్తుంది. అండ్ బ్యాక్టీరియాతో పాటుగా ఆకుకూరల్లో వాటర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. అందులో ఉండేదంతా వాటరే. అందుకని వర్షాకాలంలో ఆకుకూరల్ని దూరంగా ఉంచాలి. ఆకుకూరలు కాకుండా మిగతా కూరగాయలన్నీ కూడా కొంచెం ఇప్పుడు చెప్పినట్టుగా ఘాటైనటువంటి స్వభావంతో తీసుకోవచ్చు. మిర్చి మసాలా క్వాంటిటీ పెంచుకొని తీసుకుంటే మనం ఆరోగ్యంగా. ఆడియన్స్ కూడా పాపం డైట్ అని కానీ అవి తినండి, ఇవి తినండి అని చెప్పి రెస్ట్రిక్ట్ చేస్తారు కదా, ఆయిల్ ఫుడ్ తినొద్దు అది ఇది అని చెప్పి. సో అందరికీ మనకి ఇష్టమైన ఫుడ్ తినమని చెప్తున్నారు. ఆకుకూరలు అవాయిడ్ చేసేసి ఏవైతే స్పైసెస్తో మెడిసిన్ వాల్యూస్ కలిగి ఉన్నాయో వాటిని ఎక్కువగా ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకోమని చెప్పి. సో హ్యాపీగా డైట్ ఏం లేదు, మీకు ఇష్టమైనవి తినొచ్చు, కాకపోతే కాస్త క్వాంటిటీ చూసుకొని. ఇక్కడ ఇష్టమైన అంటే సరిగ్గా ఇప్పుడు మనం చెప్పుకున్న ఫుడ్ సమ్మర్లో తీసుకోరాదండి. సమ్మర్లో పూర్తిగా ఇప్పుడు చెప్పిన ఆహారం సమ్మర్లో తీసుకుంటే విపరీతంగా వేడి పెరిగి, పిత్తం పెరిగి అనేక రకాల ఇష్యూస్ వస్తాయి. ఇప్పుడు రెయిన్ సీజన్లో మాత్రం ఇలాంటి ఫుడ్ తప్పకుండా తీసుకోవచ్చు. ఇప్పుడు చెప్పినటువంటి ఫుడ్డే. మళ్ళీ ఇష్టమైన ఫుడ్ అంటే అందరూ బేకరీకి వెళ్ళి, ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళి
అలా తీసుకోకూడదు. ఈ వర్షం పడుతుంటే ఇప్పుడు చూడండి కొంతమంది ఐస్ క్రీమ్ పార్లర్లో ఐస్ క్రీమ్ తింటూ ఉంటారు. ఒకవైపు బయట వర్షం పడుతుంటే ఇది రాంగ్ ఫుడ్ అండి. దానికి బదులుగా ఇది ఆరోగ్యాన్ని మనం పెంచేటటువంటిది, మన వైరస్ బ్యాక్టీరియాని నిరోధించి మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి ఇప్పుడు చెప్పినటువంటి ఘాటైనటువంటి మసాలాలతో ఘాటైనటువంటి ఫుడ్ని ముఖ్యంగా ఈ సీజన్లో మనల్ని రక్షించేది మిర్చి బజ్జి. ఓకే. ఇది వర్షం పడ్డప్పుడు సాయంత్రం తప్పకుండా తినాలి అందరూ కూడా. ఓకే. ఓకే. థ్యాంక్ యూ అండి. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.